ఫాస్ట్ న్యూస్ నేను మీ యాంకర్ రచన న్యూస్ అప్డేట్ చూద్దాం. కుప్పంలో ఓ మహిళను చెట్టుకు కట్టి దాడి చేసిన ఘటనపై ఇక ముఖ్యమంత్రి చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళపై దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించారు. ఈ ఘటనపై ఇప్పటికే జిల్లా ఎస్పీతో సీఎం మాట్లాడారు. నిందితుడిని అరెస్టు చేశామని జిల్లా ఎస్పీ తెలిపారు. మహిళను హింసించిన వారిపై అత్యంత కఠిన చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు. ఇలాంటి చర్యలు పునరావృతం కాకుండా చూడాలని పేర్కొన్నారు. చిత్తూరు జిల్లా కుప్పం పురపాలిక పరిధిలోని నారాయణపురానికి చెందిన తిమ్మరాయప్ప అనే గ్రామానికి చెందిన మునికన్నప్ప వద్ద 80,000 అప్పు తీసుకున్నాడు. ఇక అప్పుల భారం భరించలేక ఊరు విడిచిపెట్టి వెళ్లిపోగా అతని భార్య శిరీష పుట్టినిల్లు శాంతిపురం మండలం కెంచెనబలలో ఉంటూ బెంగళూరులో కూలి పనులు చేసుకుంటూ కుమార్ని పోషిస్తుంది. ఇక ఈ క్రమంలో సోమవారం నారాయణపురం పాఠశాలలో కుమారుడిని టీసీ తీసుకునేందుకు వచ్చి శిరీషను మునికన్నప్ప, అతని భార్య మునెమ్మ, కుమారుడు రాజా అలాగే కోడలు జగదీశ్వరి పట్టుకుని భర్త తీసుకున్న డబ్బు చెల్లించాలని ఆమెతో వాగ్వాదానికి దిగారు. ఇక శిరీషను చెట్టుకు కట్టి దాడి చేయగా స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని ఇక మహిళను విడిపించారు. ఇక బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. నమస్కారం అండి. నేను మా పిల్లలు తీసుకొచ్చేదానికి నారాయణపురానికి వచ్చినాను. బైక్లో తెలిసిన ఒక ఆయన్ని తోడుకొని వస్తే అప్పు తీసుకున్నందువల్ల టీసీని చింపేదానికి ప్రయత్నించినారు. నేను చేయలేసి పీక్కున్నాను. అయినా కూడా బట్టలనంతా గుంజి బయట వస్తానే నన్ను కొట్టి లాక్కెళ్ళి చెట్టుకు కట్టేసి మార్చేసినారు. ముందు మా ఆయన్నే చేసినారు. నైటే తోడుకొని వెళ్ళి మా ఆయన దిగులు పడి వెళ్ళిపోయినాడు. నాకు ఆ పెళ్ళాం వద్దు, బిడ్డలు వద్దని. వాళ్ళ తమ్ముడికి 16 లక్షలు ముందుకు నిలిచి ఇచ్చిన దానికి ఆ అప్పుకు దిగులు పడి మా ఆయన కొద్దిగా చేసినాడు. వాళ్ళు ఎట్లు ఇచ్చినారో అట్లా ఇస్తామని మంచిగానే చెప్తా ఉన్నాం. వినలేదు. చాలా దారుణంగా కొట్టి మా పిల్లోడు ఏడుస్తా ఉంటే రోడ్డుకి ఇచ్చేసి మారి చేసిండారు. ఇస్తాము, మాకు ఏదైనా లోన్ ఈయన వస్తే ఇస్తామని చెప్పినాము. ఈ మారి చేసిండారు. చీరని అంతా ఇప్పి కొట్టి తాడు తీసుకొచ్చి కట్టేసి మూతిని అంతా గిల్లి గొంతు పిసికి చంపేస్తామని బెదిరించినారు. చెప్పితే కూడా వినలేదు. దారులు పోయి వచ్చేవాళ్ళు ఈ మారి కట్టేయడం లేడీస్ని తప్పు అని చెప్పిన తర్వాత అప్పుడు కూడా ఏం లేదు. ఏమన్నా ఉంటే నువ్వు కట్టేసి తీసుకెళ్ళు అని చాలా దారుణంగా కొట్టినారు సార్. లోపల ఈ మారి చేస్తూ ఉన్నారు. ఆ ఊర్లో పోయేదానికి లేదు, వచ్చేదానికి లేదు. తెగ ఇచ్చి నేను పోయినాను నారాయణపురానికి. ఈ మారి చేసినారు. నేను వస్తే ఇట్లా చేస్తారని ముందునే చెప్తుంది. అయినా ఏం లేదు. తల్లిగా వచ్చి సంతకం పెట్టి టీసీ తీసుకొని పోవాల, పిల్లల భవిష్యత్తు ఇది అని చెప్పినారు. నేను నిన్న 1 గంట 10 నిమిషాలకు వెళ్ళినాను. ఆ 1 గంట 10 నిమిషాలకు ఆ మారి జరిగింది. నేను పోయేటప్పుడే ఇంటి దగ్గర రోడ్డు పక్కన కాసు కూర్చున్నారు. టీసీ తీసుకొని బయట వచ్చేటప్పటికి ఈ మారి చేసినారు. మునికేనప్ప, రాజా, వెంకటమ్మ, జగదీశ్వరి. పింఛన్ డబ్బులు కూడా మా పాపకి ఇచ్చేదాన్ని అప్పులు ఇచ్చిన వాళ్ళు పాప చేతిలోనికి పేర్కొని ఉండారు. 3 నెలలుగా పింఛన్ అయితే ఇయ్యలేదు. ఆ పాప ఇచ్చేదానికి మా అమ్మది అప్పు చేసింది ఇస్తానని వస్తే కూడా బెదిరించినారు మా పాపని. నాకు 3 పిల్లోళ్ళు, హ్యాండిక్యాప్, ఒక పాప, 2 ఆడపిల్లోళ్ళు, 1 కొడుకు. మా కొడుకుని తీసుకెళ్ళినాను. వాడిని ఈడ్చి రోడ్డుకి వేసేసి మా అమ్మను కట్టొద్దంటే కూడా ఈ మారి తాడేసి లాగి కట్టినారు. తీసుకుని దాన్ని ఇస్తామని ఏమను మంచిగానే చెప్తా ఉన్నాను. అయినా వినలేదు. నా మెడలో ఉండే బొట్టునే కూడా నా మొగుడు బాగుంటే చాలు, ఒకప్పుడు బాగా బతికినోడు, 1,00,000 తీస్తే 1,00,000 వడ్డీ కట్టిండాడు. ఊరికి వచ్చేదానికిలే పోయేదానికిలే. మాకేదో కాలనీ ఇల్లు వచ్చింది. ఆ కాలనీ ఇల్లు కట్టుకుంటే దాన్ని అమ్మేసేయి అంటూ ఉన్నారు. మా అమ్మ వాళ్ళు కొంచెం హెల్ప్ చేసినారు. ఇల్లు లేక వాకిలు లేక ఏదో చిన్న ఇల్లు మా మొగుడి ఇల్లు. మేమేదో కష్టపడి మా పింఛన్ డబ్బులు మా పాపకు వచ్చింది ఇంతో కొద్దిగా కూడిపెట్టి మా నగ నట్రా ఉంటే పెళ్లికేసింది. ఇల్లు కట్టుకొని ఉన్నాం. ఊరికైనా అప్పు చేసి ఇల్లు కట్టుకొని ఉండారని ఈ మారి సతాయిస్తారు మమ్మల్ని. చాలా టార్చర్ పెడతారు. ఊరు పోయేకలే వచ్చేకలేదు. మా పిల్లోళ్ళు 1 సంవత్సరము ఆడ తినేదానికి ఉండేదానికి చాలా కష్టపడి ఉన్నారు. స్కూల్కి పోయేటప్పుడు వచ్చేటప్పుడు ఆ మారి సాపిస్తారు పిల్లోళ్ళని. కత్తితో పొడుస్తాము, మూట్లు కసి పెడతాము. అప్పు ఇవ్వకపోతే మీ నాన్న ఎక్కడున్నారు, మీ అమ్మ ఎక్కడున్నారు అని ఈ మారి చేసినారు అప్పుల వాళ్ళంతా. ఇంటికి వచ్చి నైట్లో తలుపులు తట్టేవాళ్ళు. మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి కూలి పని చేసుకొని అప్పు తీర్చుతాము, ఇచ్చిన వాళ్ళ డబ్బులు మనం ఇవ్వాలా. వాళ్ళు ఎంత కష్టపడి ఇచ్చిందనో ప్రయత్నిస్తుంది. అయినా కాలేదు. ఆడది ఎన్ని లక్షలు తీర్చేదానికి అవుతుంది. మా మొగుడితో గొడవలు పడినాను, కాలేదు. మా మొగుడే నన్ను వదిలేసి వెళ్ళిపోయినాడు. నీ వల్ల అయితే బిడ్డన సగం నువ్వు ఎలాగైనా బతుకు,
అని చెప్పేసి వెళ్ళిపోయినాడు. ఎక్కడ ఉన్నాడో నాకు తెలియదు. బెంగళూరులో అయితే ఒకే ఇంట్లో పని చేసుకొని 15,000 ఇస్తారు.